హార్ట్ అటాక్ చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిని పలకరిస్తుంది ఇప్పుడు. దీంతో యువకుల్లో సైతం భయం ఏర్పడుతుంది. రీసెంట్ గానే హైదరాబాద్ లో రాకేష్ అనే యువకుడు బ్యాడ్మింటన్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిన సంఘటన అందరినీ షాక్ గురిచేసింది. ఇదిలా ఉంటే సికింద్రాబాద్ కు చెందిన మరో యువకుడు జిమ్ లో కసరత్తు చేస్తూ ఇటీవల గుండెపోటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు తరచూ కనిపిస్తున్నాయి. అయితే ఎక్కువగా క్రీడాకారుల్లోనే గుండె సంబంధిత వ్యాధులతో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని ఇరాన్కు చెందిన టెహ్రాన్ ఫోరెన్సిక్ సెంటర్ అధ్యయనంలో తేలింది. అయితే గుండె సంబంధిత మరణాలు పలు రకాలుగా ఉంటాయని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఆకస్మిక మరణానికి గురైతే హైపర్ ట్రోఫిక్ కార్డియోమియోపతి కారణమై ఉంటుందని వైద్యులు అంటున్నారు. మరోవైపు క్రీడాకారులు కొన్ని రకాల స్టెరాయిడ్లు వినియోగించిన కండరాలు అధికంగా సంకోచ వ్యాకోచాలకు గురై ఓ దశలో గుండె ఆగిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాయామాలు చేసే ముందు యువకులు తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, రక్త సంబంధికులకు గుండె జబ్బులు ఉంటే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇక 40 ఏళ్ల వయసు పైబడిన వారు ఉన్న పలంగా కుప్పకూలిపోతుంటారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో డాక్టర్ నడుచుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతి చెందారు. ఇలాంటి సంఘటనలు కూడా తరచూ కనిపిస్తున్నాయి. రక్తనాళాల్లో బ్లాక్లు ఉన్నా ముందే గుర్తించకపోవడం వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు అంటున్నారు. ఇక కోవిడ్ అనంతరం పెద్దలు, యువకులు గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువగా మృతి చెందడం ఆందోళన కలిగిస్తుంది. కోవిడ్ సమయంలో వాడిన మందుల వల్ల గుండె రక్త నాళాల్లో వాపు వచ్చే అవకాశం ఉందని గుండె సంబంధిత వైద్యులు స్పష్టం చేస్తున్నారు. యువత స్టెరాయిడ్లు వాడకాన్ని నిషేధించి వ్యాయామ సమయంలో ఎక్కువ అలసట ఉంటే వెంటనే గుండె సంబంధిత పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.